హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మార్నింగ్కి ఉప్మా పెసరట్ చేయమని తాతయ్య గారు అడిగారు. మీకు తెలుసా, పెసల్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని, డైజెస్టివ్ సిస్టమ్కి, వెయిట్ మేనేజ్మెంట్లో అయితే చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి అయితే ఇది ఒక మంచి ఫుడ్ అని చెప్పచ్చు. నైట్ పెసలు సోక్ చేసుకొని మార్నింగ్ లేచాక మిక్సీలో పెసలు, అల్లం, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. 1 glass ఉప్మా రవ్వకి 3 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒక 5 to 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వ వేసుకొని ఒక 2 to 3 minutes ఉంచి ఆపేస్తే సరిపోతుంది. అంటే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఉప్మా పెసరట్లలోకి, అందుకని ఆఫ్ చేసేసేయండి. చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వస్తే చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు, చాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకొని ఆనియన్స్ వేసుకొని, మేమైతే 2 sides కూడా ఫ్రై చేస్తాము. అలా అయితే ఆనియన్స్ క్రిస్పీగా వస్తాయి, అలానే మాకు నచ్చుతుంది. అండ్ అందులో ఉప్మా వేసుకొని అండ్ పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ వేసుకొని తింటే అదిరిపోతుందండి. మస్ట్ ట్రై రెసిపీ ఇది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ నొక్కితే సో దట్ నేను చేసిన రెసిపీస్ అన్నీ మీకు వస్తాయి.